మాఫీ అరకొర రైతు కొరకొర అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 9 కల్లా రుణమాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత మాఫీపై మాటలు తేదీలు మారుతూ వచ్చాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఊరూరా దేవుళ్లపై ఓట్లు పెట్టి మరీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు. ఒకే దేశంలో అన్నది కాస్త 3-4 దశలైంది. తొలి 2 దశల్లో మాఫీ కాకపోవడం నుంచి రైతులు ఇంకా తేరుకోకముందే 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది, అందరికీ చేశామండి సీఎం ప్రకటించేశారు. మొత్తం 32 లక్షల మంది రైతులకు మాఫీ చేస్తామన్నారు. కానీ చివరకు 22 లక్షల మందితోనే సరిపెట్టారు. మరి మిగిలిన రైతుల సంగతి ఏంది? 31,000 కోట్లు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ 17,869 కోట్లే సగం నిధులు ఖర్చు కాకుండా మాఫీ ఎట్లా పూర్తయింది? అర్హతలు ఉన్న కొంతమందికి రుణమాఫీ కాలేదని సీఎం స్వయంగా చెప్పుకొచ్చారు. కానీ వాళ్ళు కలెక్టరేట్ కౌంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంటే సాగు పనులన్నీ మానుకొని ఇక రైతులు రేపటి నుంచి సర్కారీ దఫ్తర్ల చుట్టూ దరఖాస్తులు పట్టుకొని తిరగాలన్నమాట. ఇది కాంగ్రెస్ యొక్క గ్యారంటీ అంటూ గుమస్తా కొంత రైతు రుణమాఫీ అయినా దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే నేను ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడమో లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం తిట్టాలని తిట్టడమో కాదు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళకు అంటే ఈ కల్వకుంట్ల కుటుంబానికి రైతు రుణమాఫీ చేసి రైతులు బాగుపడడం ఇష్టం లేదు. ఎందుకో నేను చెప్తా. ఇక్కడ చాలా విషయాలు, కొంతమందికి అర్హతలు ఉన్న కొంతమంది రుణమాఫీ కాలేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక రేషన్ కార్డు బేస్ మీదుగా, అదేవిధంగా ఇటు బ్యాంకు పాస్బుక్, బ్యాంకు అదేవిధంగా రేషన్ కార్డు, ఈ రెండింటి ఆధారంగా రుణమాఫీ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రేషన్ కార్డులో దీనికి అంటే ఈ రుణమాఫీలో ఇంత అవకతవకలు జరగడం కారణం ఏంటంటే ఒక్కసారి నేను చెప్తా క్లియర్గా. రేషన్ కార్డులో గత 10 ఏళ్ళలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడం వల్ల ఒక కుటుంబంలో 2014, 15, 16, 24 వరకు కొన్ని లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు రాలేదు. సో అక్కడ ఏమైంది అంటే రేషన్ కార్డు ఆధారంగా 2 లక్షల రుణమాఫీ. అంటే ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులు పేరెంట్స్కి అంటే ఒక ఇందులో క్లియర్గా చెప్తా మీకు, ఇది చాలా అంశం. బ్యాంక్ పాస్బుక్ అదేవిధంగా రేషన్ కార్డు, ఈ రెండింటి ఆధారంగా రుణమాఫీ చేస్తారని చెప్పేసి గైడ్లైన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే గత 10 ఏళ్లలో రేషన్ కార్డు కేసీఆర్ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు. దీనివల్ల ఏమైంది అంటే ఒకవేళ ఒక పేరెంట్స్కి కనుక ఇద్దరు పేరెంట్స్కి కనుక 10 ఎకరాల పొలం ఉంటే వీళ్ళకు ఒక ఇద్దరు ఉన్నారనుకుందాం, ఒక ఇద్దరు కొడుకులు అనుకుందాం, రాజు రవి అనేటువంటి కొడుకులు ఇద్దరు ఉన్నారు. సో ఈ పేరెంట్స్ ఏం చేశారంటే ఈ ఇద్దరికి పెళ్లి చేసారు. ఎప్పుడు 2016లోనో 18లోనో 20లోనో ఏదో ఒక టైంలో పెళ్లి చేశారు. అయితే ఆ తర్వాత ఏమైంది, ఇద్దరికి పెళ్లి అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ పేరెంట్స్ ఎవరైతున్నారో ఈ 10 ఎకరాలలో వీళ్ళు ఒక 2 ఎకరాలు ఉంచుకొని వీళ్ళ కోసం 4 ఎకరాలు రాజుకి ఇచ్చిర్రు, 4 ఎకరాలు రవికి ఇచ్చిర్రు. ఏది వాళ్ళ వారసత్వంగా వచ్చినటువంటి భూములను వీళ్ళకు పంచడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేయాలి, పేరెంట్స్ ఏం చేయాలి, ఫస్ట్ ఈ కొత్త రేషన్ కార్డులు అప్లై చేయాలి. అయితే గతంలో 10 ఏళ్ళలో రేషన్ కార్డులు జారీ చేయకపోవడం వల్ల వీళ్ళందరి పేర్లు కూడా ఈ 4 ఎకరాల్లో ఈయనకు ఒక 2 లక్షల రుణమాఫీ రావాలి, ఈయనకు ఒక 2 లక్షల రుణమాఫీ జరగాలి. అయితే రేషన్ కార్డులో వీళ్ళ పేర్లన్నీ కూడా ఒకటే రేషన్ కార్డు కింద ఉండడంతో 2 లక్షల వరకు ఎంతమందికి అవుతుందండి? ఒక్కరికే అవుతుంది. సో అది జరగడం వల్ల చాలా వరకు జాప్యం జరుగుతూ ఉంది. దానివల్ల కొత్త రేషన్ కార్డులు కేసీఆర్ ఇవ్వకపోవడం వల్ల ఈ రుణమాఫీ ఆగిపోయింది. అంటే రుణమాఫీ ఆగిపోవడానికి, రుణమాఫీలో కొంతమందికి రాకపోవడానికి కారణం కేసీఆర్ యొక్క విధానాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం, ఇంకొంతమందికి రాలేదు. ఇక్కడ రేషన్ కార్డులో ఫర్ సపోజ్ నా పేరు దాసరి శ్రీనివాస్ అండి, రేషన్ కార్డులో దాసరి శ్రీనివాస్ అని నా పేరు ఉంది. అయితే బ్యాంక్ పాస్బుక్లో ఏముంది, డి శ్రీనివాస్ అని అందులో రాశారు. అయితే ఈ 2 మ్యాచ్ కాకపోవడం వల్ల కూడా రుణమాఫీ ఆగింది. దీని టెక్నికల్ ఎర్రర్. దీన్ని ఎట్లయినా సరి చేస్తారు, ఇది ఎట్లా అయిపోతుంది. అయితే ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చిందంటే ఈ రేషన్ కార్డులతోటే ప్రాబ్లం వచ్చింది. ఇది ఎవరి వల్ల రాలేదు అంటే కేవలం కేసీఆర్ గత 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రుణమాఫీ జరగలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరి తప్పు? రుణమాఫీలో సరే కొంత తక్కువైంది, 31,000 అనుకున్నది 18,000 అయింది. దీనంతా కారణం ఎవరు? కొంతమందికి రాకపోవడం కారణం ఎవరు అంటే
కేసీఆర్. ఎందుకంటే రేషన్ కార్డులో ఒకరికే 2 లక్షల వరకు రుణమాఫీ అని అంటే వీళ్ళు 4 ఎకరాలు కాబట్టి 4 లక్షలు ఉంటుంది. 4 లక్షలు ఉంటే ఎందుకు ఇస్తారు? ఇండివిజువల్ రేషన్ కార్డు ఉంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కేసీఆర్ రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఈ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి మోసాలు, బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి మోసాలను అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా రైతులకు తీవ్రమైనటువంటి ఈ రుణమాఫీ జరగకపోవడం కారణమే కేసీఆర్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే హరీష్ రావు ఇగో ఈ విధంగా మాట్లాడు, అబద్ధమే సిగ్గుపడి నిజమైన చరిత్రకు నాంది పలిక సీమట. అబద్ధం కాదు, అసలు మోసానికి పరాకాష్ట. మోసం అనేటువంటి పేరుకి తెల్ల అంగి, తెల్ల షర్టు, నల్ల చెప్పులు వేస్తే అది కేసీఆర్ అనే విషయం మనం చెప్పొచ్చు. అట్లా ఉంటుంది వీళ్ళ యొక్క విధానం. వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మాఫీ అరకొర, రైతు కొరకొర. అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిసెంబర్ 9 కల్లా రుణమాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత మాఫీపై మాటలు, తేదీలు మారుతూ వచ్చాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఊరూరా దేవుళ్లపై ఓట్లు పెట్టి మరీ ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు. ఒకే దశలో అన్నది కాస్త 3-4 దశలైంది. తొలి 2 దశల్లో మాఫీ కాకపోవడం నుంచి రైతులు ఇంకా తేరుకోకముందే 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది, అందరికీ చేశామండి సీఎం ప్రకటించేశారు. మొత్తం 32 లక్షల మంది రైతులకు మాఫీ చేస్తామన్నారు. కానీ చివరకు 22 లక్షల మందితోనే సరిపెట్టారు. మరి మిగిలిన రైతుల సంగతి ఏంది? 31,000 కోట్లు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ 17,869 కోట్లే. సగం నిధులకు ఖర్చు కాకుండా మాఫీ ఎట్లా పూర్తయింది? అర్హతలు ఉన్న కొంతమందికి రుణమాఫీ కాలేదని సీఎం స్వయంగా చెప్పుకొచ్చారు. కానీ వాళ్ళు కలెక్టరేట్ కౌంటర్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంటే సాగు పనులన్నీ మానుకొని ఇక రైతులు రేపటి నుంచి సర్కారీ దఫ్తర్ల చుట్టూ దరఖాస్తులు పట్టుకొని తిరగాలన్నమాట. ఇది కాంగ్రెస్ యొక్క గ్యారంటీ అంటూ గుమస్తా కొంత రైతు రుణమాఫీ అయినా దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే నేను ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడమో లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం తిట్టడమో కాదు. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళకు అంటే ఈ కల్వకుంట్ల కుటుంబానికి రైతు రుణమాఫీ చేసి రైతులు బాగుపడడం ఇష్టం లేదు. ఎందుకో నేను చెప్తా. ఇక్కడ చాలా విషయాలు, కొంతమందికి అర్హతలు ఉన్న కొంతమందికి రుణమాఫీ కాలేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక రేషన్ కార్డు బేస్ మీదుగా, అదేవిధంగా ఇటు బ్యాంకు పాస్బుక్, అదేవిధంగా రేషన్ కార్డు, ఈ రెండింటి ఆధారంగా రుణమాఫీ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రేషన్ కార్డులో దీనికి అంటే ఈ రుణమాఫీలో ఇంత అవకతవకలు జరగడం కారణం ఏంటంటే ఒక్కసారి నేను చెప్తా క్లియర్గా. రేషన్ కార్డులో గత 10 ఏళ్ళలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడం వల్ల ఒక కుటుంబంలో 2014, 15, 16, 24 వరకు కొన్ని లక్షల కుటుంబాలు